హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏందబ్బా హడావిడిగా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? అలాంటిదేం లేదండి. మా ఊళ్ళో వర్షం అయితే పడడం లేదు. అందుకని అందరం గొడ్రాతమ్మకి నీళ్ళు అయితే పోద్దామని వచ్చాము. ఇలా 101 బిందెతో నీళ్ళు అయితే పోస్తే వర్షం పడుతుందనే నమ్మకం. సో నేను చిన్నప్పటి నుంచి ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే మామూలుగా అయితే వర్షం పడేది. ఇప్పుడు చాలా రోజుల నుంచి వర్షం పడడం లేదు. మీ పల్లెటూరులో కానీ ఇలానే చేస్తారా? ఇలా చేస్తే కామెంట్స్లో చెప్పండి. ఎంతమంది ఊళ్ళల్లో ఇలా చేస్తారో. ఇలా ఇంటికి ఒక మనిషి వచ్చి ఇలా బిందెలతో అయితే వాటర్ కోసం ఇలా 101 బిందె అయితే పోయాలి. అది అమ్మాయిలు మాత్రం పూజ చేయలేదు, అబ్బాయిలు మాత్రమే చేయాలి. మేము మాత్రం వాటర్ తీసుకురావడానికి వచ్చాము. ఇలా అందరూ ఒక్కొక్క బిందెతో వాటర్ అయితే తీసుకొని వచ్చి ఇలా అమ్మవారికి అయితే పోస్తాము. అబ్బాయిలు మాత్రమే పూజ చేస్తారు. ఆ వాటర్ కూడా అమ్మవారి మీద వాళ్ళే పోయాలి. ఇదైతే మా ఊరి ఆచారం అన్నమాట. ఇలా పల్లెటూరులో ఇది నమ్మతామా నమ్మమా అని అయితే ఉంటుంది, బట్ ఇది నిజమండి. ఇలా అందరూ కలిసి ఒక్కొక్క బిందె అందించుకుంటూ ఇలా 101 బిందె అయితే మేము వాటర్ అయితే పోసాము. అమ్మవారికి మంచిగా పూజ చేసుకొని ప్రసాదం అయితే తిన్నాము. మరుసటి రోజు మాకైతే మంచిగా వర్షం అయితే పడింది. మీరు కానీ ఇలా చేస్తారా? మీ ఊళ్ళల్లో ఎలా చేస్తారో చెప్పండి. మేమైతే ఇలా మంచిగా ఆ రోజు అయితే 101 బిందెతో నీళ్ళు అయితే పోసాము. మాకు మరుసటి రోజు అయితే వర్షం అయితే పడింది. చూడండి ఎంత మంచిగా పడుతుందో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇలాంటి పల్లెటూరు కబుర్లు కావాలంటే సబ్స్క్రైబ్